శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాల్లో చిక్కుకుంది. ఇక టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండలకు షాక్ తగిలింది. దీంతో హీరోలకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించింది. హెచ్సిఏ టీజీ తెలంగాణ 20 లీగ్ ను ప్రమోట్ చేయడంపై వివాదం చెలరేగుతోంది. బీసీసీఐ అనుమతి లేకుండా ఈ లీగ్ నిర్వహణ జరుగుతున్నట్లుగా దీని మీద అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇక అనుమతి లేని లీగ్ ని ఇటు ప్రమోట్ చేయటం నేరం అంటూ కూడా ఇప్పుడు టీసీఏ చెప్తూ ఉంది. ఇక టాలీవుడ్ హీరోలతో టీసీఏకి చెప్తూ ఉంది. కేవలం వీరికే కాకుండా ఈ టీజీ20 లీగ్ లో పాల్గొంటున్నటువంటి ప్రమోట్ చేస్తున్నటువంటి మరో 8 మంది సెలబ్రిటీస్ కి నోటీసులు జారీ చేసినట్లుగానైతే తెలుస్తూ ఉంది. ఇందులో భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్ సహా మరికొంతమంది ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరొక వైపు చూస్తే ఈ లీగ్ నిర్వహణలో బీసీసీఐ రూల్ నెంబర్ 31ని ఉల్లంఘించినట్లుగా దాని ప్రకారమే ఈ నోటీసులు పంపించినట్లుగా సమాచారం అందుతుంది. దీన్నంతా కూడా ఒక క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ కారణంగానే ఈ లీగ్ కి సంబంధించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మరొకవైపు దీంట్లో ఆటగాళ్లు ఎవరైతే దీన్ని ప్రమోట్ చేశారో సిరాజు, అంబట్ రాయుడు, తిలక్ వర్మ వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఇక నిబంధనల ఉల్లంఘనపై ఇప్పుడు టీసీఏ సీరియస్ అవుతుంది. బీసీసీఐ రూల్స్ దాటి ప్రమోషన్స్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ కి దిగేందుకు సిద్ధమైపోయింది. ఇక జూన్ 21 నుంచి కూడా ఈ టీజీ20 టోర్నీ అయితే ప్రారంభం కానుంది. ఇంకా ఈ లోపు దీనికి షాక్ తగిలినట్లుగానైతే మనం చూడొచ్చు. ఇక హెచ్సిఏ అక్రమంగా కూడా ఇటు క్రికెట్ బోర్డును చూపించి ఇక్కడ ఇల్లీగల్ గా వ్యాపారాలు చేస్తుందంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ఇక దీంతో కూడా మరొకసారి ప్రతిష్టాత్మకంగా హెచ్సిఏ అసలు ఈ టీజీ20ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్ణయించేందుకు తలపెట్టి ప్రమోషన్స్ చేపిస్తుంది. ఈ నెల 21 నుంచి కూడా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ టోర్నీకి మనం చూస్తే కనుక ప్రమోట్ ఇటు ఇండస్ట్రీ నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రమోట్ చేసిన వాళ్ళు చూస్తే విజయ్ దేవరకొండ ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ లీగ్ కి. ఇక ఈ లీగ్ కి సంబంధించి బీసీసీఐ అనుమతులు లేవంటూ పేర్కొంటూ విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి లీగల్ నోటీసులు జారీ చేసింది టీసీఏకి, విజయ్ దేవరకొండకు. ఇక ఈ మేరకు టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. హెచ్సిఏ నిర్వహిస్తున్న టీ20 టోర్నమెంట్ కు బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక అనుమతి లేదంటూ, అయినప్పటికీ ఈ లీగ్ ను కొనసాగిస్తున్నారంటూ కూడా ఆయన తెలిపారు. ఇక ఎవరైతే ప్రమోట్ చేస్తూ అసలు లీగల్ గా బీసీసీఐ నుంచి ఈ మ్యాచ్ కి ఎటువంటి లీగల్ గా కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు. అలాంటి మ్యాచ్ ను ప్రమోట్ చేస్తూ కనీసం ఇనీషియల్ మరి ఇన్ఫర్మేషన్ ఉండి ప్రమోట్ చేశారా లేక ప్రమోట్ చేశారా అని అయితే తెలియదు. ఇప్పుడు మాత్రం పర్యావసారాలు అయితే ఎదుర్కోక తప్పదన్నట్లయితే తెలుస్తోంది. ఇక బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణ కనుక మనం చూస్తే వీళ్ళకి వెళ్ళినటువంటి నోటీసులు ఈ లీగ్ నిర్వహణలో బీసీసీఐ రూల్ నెంబర్ 31ను ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ ఈ నోటీసులను అందజేశారు. అధికారిక అనుమతి లేకుండా టోర్నమెంట్ నిర్వహించడం క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కారణాలతోనే లీగ్ కు సంబంధించినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలిపారు. ఇక ఇది మాత్రమే కాదు, ఈ లీగ్ లో అసలు రాజకీయ ఆర్థిక కోణాల మీద పలు ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా ఈ టోర్నమెంట్ మొత్తం అసలు కేవలం క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు, దీని వెనుక 100 కోట్లు విలువ చేసేటువంటి రాజకీయ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆరోపణలు అయితే ఈ లీగ్ మీద వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ విషయంలో కూడా ఒక సమగ్ర విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు అసలు ఈ లీగ్ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ అంటే ఈ టీజీ20 లీగ్ చుట్టూ ఉన్నటువంటి వివాదాల కారణంగా క్రికెట్ వర్గాలు సినీ రంగంలోనైతే చర్చలు మొదలయ్యాయి. మరి ఒకవేళ లీగ్ కు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశం మీద అయితే స్పష్టత రావాల్సి ఉందని చెప్తున్నారు. ఇక నోటీసులు అందుకున్నటువంటి సెలబ్రిటీస్ నుంచి కూడా ఒక అధికారికంగా ఒక రెస్పాన్స్ వస్తే గానీ ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు.